కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, విద్యావంతుడైన తనను గెలిపిస్తే కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానని కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. నేను నెగ్గితే కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా నేను అభివృద్ధి చేస్తానో అందరికీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఒక యూనివర్సిటీ కడదాము, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొద్దాము, వృద్ధాశ్రమాలు నిర్మిద్దాము, అదేవిధంగా మరి పారిశుద్ధ్య నిర్మూలన చేద్దాము, రక్షిత మంచినీటి సదుపాయం కల్పిద్దాము. అదే ఇవన్నీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ సమస్యలన్నింటినీ కూడా నేను ఒక కాల్ సెంటర్లు పెట్టాను. సమస్యలన్నింటినీ కూడా దానిలో నిక్షిప్తం చేశాను. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన 45 రోజుల తర్వాత ఒక్కొక్క సమస్యని తీస్తాము. కంప్లీట్గా అది నిర్మూలన అయిన తర్వాతే ఆ కాల్ సెంటర్ నుంచి ఆ సమస్యను రిమూవ్ చేస్తాము. ఈ విధంగా 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అసలు సమస్యారహితంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్య ప్రతి పేదవాడు కూడా, అంటే కటిక దరిద్రంలో కూడా ఇల్లు లేక చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను దగ్గరుండి ఇళ్ల స్థలం ఇప్పిస్తాను, దగ్గరుండి ఇల్లు కట్టిస్తాను, దగ్గరుండి గృహప్రవేశం కూడా చేపిస్తాను. సో ఇది నా భరోసా. మీరందరూ కూడా ఈ విషయాలు గ్రహించి చదువుకున్నాను, విజ్ఞానాన్ని సంపాదించాను. ఈ చదువుకున్న విజ్ఞానాన్ని ఇప్పటికే నేను మా కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఏరియాకి కూడా వైద్య వృత్తిలో నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను. రాజకీయ పరంగా కూడా నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. నా ఈ లక్ష్యాన్ని గ్రహించి మీ అభివృద్ధిని కోరే ఆ అవకాశాన్ని మిమ్మల్ని అన్ని విధాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసే ఆ అవకాశాన్ని నాకు ఇచ్చి మరి మీ అందరూ కూడా నా స్టెథోస్కోప్ గుర్తుపై ఓటేసి నెగ్గిస్తారని నేను భావిస్తూ ఉన్నాను.